హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఎగ్జోటికా. ముందుగా అందరికీ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు అండి. ఇవాళటి రంజాన్ స్పెషల్ సేమియా కీర్ అండి. అదేనండి సేమియా పాయసము, ది బెస్ట్ ట్రెడిషనల్ స్వీట్ సేమియా పాయసం అండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి, చాలా చాలా అంటే ఇష్టం, అంత ఇష్టం అండి. ఈ స్వీట్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ పద్ధతిలో కానీ సేమియా కీర్ని ప్రిపేర్ చేశారంటే ఎంతసేపు బయట పెట్టినా కూడా చల్లారినా కూడా అస్సలు చిక్కపడదు, గ్లాసెస్తో తాగేయచ్చు. చాలా స్మూత్గా, చాలా టేస్టీగా, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది, అంత బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడల్లా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే గ్యాస్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ పాయసం మొత్తం కూడా నెయ్యితోనే చేసుకుంటే బాగుంటుందండి, ఆయిల్ యూజ్ చేయొద్దు. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు అవైలబిలిటీ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏ డ్రై ఫ్రూట్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు అండ్ కిస్మిస్ని యూజ్ చేస్తున్నాను. ఈ జీడిపప్పు కొంచెం, కిస్మిస్ కొంచెము, మీకు ఎంత మోతాదులో ఉంటే అంత తీసుకోవచ్చు, నో ప్రాబ్లము. కానీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది పాయసం అనేది. సో వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా మామూలుగా కొంతమంది పచ్చివి కూడా వేసేస్తుంటారు, బట్ నేతిలో ఇలా ఫ్రై చేసి వేయడం వల్ల పాయసం టేస్టే వేరండి. సో అందుకనేసి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ పక్కన ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి ఉంది కదా, అందులోకి ఇంకొంచెం నెయ్యిని, ఇంకొక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నేతిలోకి సేమియాని ఫ్రై చేసుకోవాలి. మీ ఇష్టం అండి, సేమియా అనేది ఇంట్లో ఉండే సేమియా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఉంటుంది కదా సన్నగా సేమియా, ఆ సేమియానైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ డిఫరెన్స్ ఏంటంటే ఈ సేమియా చాలా చాలా బాగుంటుందండి. అసలు ఎంత స్మూత్గా ఉంటుందంటే అంత స్మూత్గా ఉంటుంది, పాయసం టెక్స్చరే మారిపోతుంది, అసలు చాలా చాలా బాగుంటుంది. ఈ సేమియా కానీ అవైలబిలిటీ ఉంటే ఈ సేమియాని యూజ్ చేసుకోండి. ఈ సేమియాని నేతిలో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇది రోస్టెడ్ సేమియానేనండి, కానీ నేతిలో ఒకసారి అలా ఫ్రై చేసి పాయసంలో కలపడం వల్ల ఆ పాయసం టేస్టే మారిపోతుంది, అంత బాగుంటుంది. అందుకని లైట్గా ఫ్రై చేసి మిక్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తాను. నార్మల్గా రోస్టెడ్ కాబట్టి నార్మల్గా కూడా పాయసంలో వేసుకోవచ్చు. ఇప్పుడు రోస్టెడ్ సేమియాని తీసి పక్కన పెట్టుకొని గ్యాస్ మీద ఇంకొక బౌల్ పెట్టుకొని అందులోకి పాలని యాడ్ చేసుకోవాలండి. పాలలోకి 1 గ్లాస్ పాలు, 1.5 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని ఈ పాలని బాగా మరిగించాలండి. ఈ పాలు బాగా మరిగేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు బాగా మరిగించుకోండి. ఇలా పొంగు వస్తూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. స్వీట్ 1/2 కప్ అయితే సరిపోయింది నాకైతే, మీరు టేస్ట్కి తగినంత చూసి యాడ్ చేసుకోండి. 1/2 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం బెల్లంని యాడ్ చేసుకోండి. నేను ఎప్పుడు పాయసం చేసినా కొంచెం బెల్లం ఖచ్చితంగా వేస్తానండి. ఎందుకు అంటే ఈ బెల్లం వేయడం వల్ల పాయసం కలర్ అనేది చాలా చాలా బాగుంటుందండి, అందుకోసం కొంచెం బెల్లం యాడ్ చేస్తాను. అండ్ ఈ బెల్లం ఫ్లేవర్ అనేది తినేటప్పుడు మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అందుకని కొంచెం బెల్లంని యాడ్ చేసుకుంటాను. సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా బెల్లం యాడ్ చేసి. అండ్ ఈ పాలు అనేటివి బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న సేమియాని యాడ్ చేసుకోవాలి. మీరు ఫ్రై చేయకుండా రోస్టెడ్ సేమియాగానైతే ఇలా ఫ్రై చేయకపోయినా ఆమెను యాడ్ చేసుకోవచ్చు, కానీ నేతిలో ఫ్రై చేసి యాడ్ చేయడం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకుని ఉన్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా పాలల్లో బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చి పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, యాలకుల పొడిని యాడ్ చేసుకున్నాను. పచ్చి కొబ్బరిని ఎందుకు యాడ్ చేశానంటే ఈ పచ్చి కొబ్బరి పలుకులు అనేవి పాయసంలో తినేటప్పుడు చాలా బాగుంటాయండి, అక్కడక్కడ తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ పచ్చి కొబ్బరిని నేను పచ్చిగానే యాడ్ చేశాను. మీకు కావాలి అంటే డ్రై ఫ్రూట్స్తో పాటు నేతిలో ఫ్రై చేసి కూడా వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. ఎక్కువసేపు మరిగించకూడదండి, మళ్ళీ చిక్కబడిపోతుంది. ఎక్కువగా మరిగించి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దింపేసుకొని వేడివేడిగా కప్లో కానీ గ్లాస్లో కానీ వేసుకొని
తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉండే ది బెస్ట్ ట్రెడిషనల్ స్వీట్ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అస్సలు చిక్కపడదు. ఎంతసేపు ఉన్నా చిక్కబడకుండా గ్లాసెస్తో తాగేయచ్చు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. అంతా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే క్రేజీ ఎగ్జోటికా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము. ఇంతసేపు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.